హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా 30 సంవత్సరాల వరకు కూడా మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల చాలా రకాలైనటువంటి లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో ఇది నాకు చాలా మంది కాల్ చేసి చెప్తున్నటువంటి విషయం. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, 30 సంవత్సరాలు దాటిన తర్వాత లైంగిక సమస్యలు అప్పుడే ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి అంటే, చాలా మంది కూడా వృత్తిపరంగా సెటిల్ అవ్వాలని, లేదా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని చెప్పి, లేదా మంచి అమ్మాయి దొరకాలి, ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల చాలా మంది కూడా సుమారుగా 30 సంవత్సరాలు దాటినా 30 సంవత్సరాల వరకు కూడా పెళ్లి చేసుకోవడం అనేది చేయడం లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, బాడీలో హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది మనకు సుమారుగా 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ఏజ్లో హార్మోన్స్ అనేటివి 18, 20, 25 ఈ రేంజ్ వరకు హార్మోన్స్ లెవెల్స్ అనేటివి హెవీగా పెరుగుతూ ఉంటాయి. సో తర్వాత ఆఫ్టర్ 26, 27, 28 నుంచి ఖచ్చితంగా పార్టిసిపేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ చేసుకోనట్లయితే ఏమవుతుంది అని అంటే 30 నుంచి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథులు అంటే టెస్టోస్టిరాన్ని రిలీజ్ చేసేటువంటి గ్రంథుల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే, మన హార్మోన్స్ని ఖర్చు పెడితేనే అవి తిరిగి మళ్ళీ హార్మోన్స్ని డెవలప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చంటి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఆడవాళ్ళకు పాలు అనేటివి అప్పుడే వస్తాయి. సో దీనికి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ అనేది వీళ్ళకు డెలివరీ అయిన తర్వాత రిలీజ్ అవ్వడం జరుగుతుంది. పిల్లలు పాలు తాగుతాయి, కొద్దిసేపటి పాలు అయిపోతాయి, మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇవ్వగానే ఏం చేస్తాయి, హార్మోన్స్ అనేటివి పాలు ఖర్చు అయిపోయాయి కాబట్టి మళ్ళీ పాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఎన్నిసార్లు పాలు తాగినా, ఎన్నిసార్లు పాలు అయిపోయినా ఆ పాలు అనేటివి మళ్ళీ వస్తూనే ఉంటాయి. పిల్లలు 2, 3, 4 ఇయర్స్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ తర్వాత పిల్లలు పాలు మానేస్తారు. మానేసిన తర్వాత ఆ ప్రొలాక్టిన్ హార్మోన్కి ఇంకా వర్క్ ఉందా? సో లేదు. ఖర్చు అవుతున్నాయా పాలు? ఖర్చు అవ్వడం లేదు. కాబట్టి దాని వర్క్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ టెస్టోస్టిరాన్ ఇవన్నీ హార్మోన్స్ గ్రంథులే. ఇవన్నీ ప్రతిదీ కూడా మనం ఏడ్చినా, నవ్వినా, దగ్గినా ప్రతి ఒక్క దానికి హార్మోన్స్ గ్రంథులే ముఖ్యమైన కారణం. ఇవన్నీ మన మెదడులో ఉంటాయి. సో ఈ గ్రంథులు కూడా ఏంటంటే, మీరు సెక్స్ పార్టిసిపేషన్ చేసి ఆ హార్మోన్స్ బ్లడ్లో కలిసిన కొద్దీ మీకు మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే పార్టిసిపేషన్ చేసి వీర్యం బయటికి వెళ్తుందో హార్మోన్స్ అనేవి బ్లడ్లో కలిసిపోతాయి. సో తద్వారా మనం బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది మన హార్మోన్స్ ఎంత ఉంది లేదు అనేది తెలిసిపోతూ ఉంటుంది. అందుకనే బ్లడ్ టెస్ట్లోనే హార్మోన్స్ అనేవి తెలిసిపోతాయి. మీరు పార్టిసిపేషన్ అనేది తగ్గించారు, అసలు లేదు, చేయడం లేదు, అప్పుడు వాటికి ఏమైనా వర్క్ ఉంటుందా? వయసు దాటిన తర్వాత అవేం వర్క్ చేయవు. సో నువ్వేం ఖర్చు పెట్టడం లేదు కాబట్టి అవి తయారు చేయలేవు. సరే, నేను సడన్ గా 30 తర్వాత మ్యారేజ్ చేసుకుంటా అంటే అది ఆల్రెడీ నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. అంటే ఖర్చు అవి తయారు చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మీరు 30 తర్వాత 32, 33, 34 ఇలాంటి తర్వాత మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా హార్మోన్స్ అనేటివి డెవలప్మెంట్ అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల ఎరెక్షన్స్ ప్రాబ్లం రావడం, శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్ లాజిక్ చెప్పాలి అని అంటే, హార్మోన్స్ ని మనం ఉపయోగించుకుంటేనే అవి తిరిగి మళ్ళీ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు 30 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ చేసుకోకుండా సెటిల్మెంట్ అది ఏది అని అంత డిలే చేసి 30 to 35 మధ్యలో మీరు మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటారు. కొంతమందికి ఈ సమస్యలు వస్తున్నాయని 30 తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు పరిష్కారాలు ఏంటి? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? తిరిగి హార్మోన్స్ ని యథావిధిగా పనిచేసేటట్టు ఎలా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో చాలా మంది కూడా చేసినటువంటి మరొక మిస్టేక్ ఏంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఈ సమస్యలు రాగానే ముఖ్యంగా వయాగ్రాల్ లాంటివి వాడుతున్నారు. 50 mg 100 mg ఇలాంటి వయాగ్రాలు వాడుతున్నారు. ఈ వయాగ్రాలు వాడడం వల్ల అది టెంపరీగా హార్మోన్స్ రిలీజ్ చేయిస్తుంది, కానీ అది బలవంతంగా రిలీజ్ చేయించడం వల్ల హార్మోన్స్ రిలీజ్ చేసే గ్రంథులకు కూడా ఇబ్బంది కలిగి కొద్ది రోజులకు అవి పూర్తిగా పనిచేయడం మానివేస్తాయి. అందుకనే వయాగ్రాలు అధికంగా వాడకండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని గవర్నమెంట్ కూడా దాని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఎక్కువగా వాడుతున్నారు యువత, దీనివల్ల చాలా మగధనం అనేది తగ్గిపోయి, చాలా పడుతున్న తగ్గిపోయి మగవాళ్ళు చాలా బలహీనమైనటువంటి పరిస్థితులకు రతిలో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాన్ చేయకుండా ఒక రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో అందరూ డాక్టర్ ఇప్పుడు అన్ని మెడికల్ షాపులలో కూడా ఎక్కువగా దాన్ని విడివిడిగా అమ్మకూడదు అని ఒక రూల్ కూడా తీసుకొచ్చింది. మరి దీనికి ఏం చేయాలి అంటే, దీనికి ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా మన యొక్క పటుత్వాన్ని, శారీరక సామర్థ్యాన్ని, నరాల బలాన్ని పెంచుకోవాలి. వీటిని పెంచడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు,
అదేవిధంగా అద్భుతమైనటువంటి బస్వాలు అనేటివి ఉన్నాయి. వీటిని మేము ఇప్పటికీ కొన్ని వందల మందికి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హార్మోన్స్ లెవెల్స్ అనేటివి పీక్స్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు ఒక మంచి హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. సో దీనికి ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు కంటిన్యూగా ఒక 3 నుంచి 4 నెలలు కోర్స్ వాడుకోవాలి. దీనిలో మనం వచ్చేసి దీనికి ఒక పౌడర్ ఇస్తాము, 5 రకాల మాత్రలు ఉంటాయి, ఒకటి ఆయిల్ ఇస్తాము. ఇవి నరాల బలహీనతల్ని తగ్గిస్తుంది, హార్మోన్స్ ని డెవలప్ చేస్తుంది, శారీరక పటుత్వాన్ని పెంచుతుంది, సామర్థ్యాన్ని పెంచుతుంది. చాలా మంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంగం గట్టిపడితే సరిపోదు. అంగం గట్టిపడిన తర్వాత అది చేయడానికి కావాల్సినటువంటి బాడీ స్టామినా స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా కావాలి. వయాగ్రాలు వాడితే ఓన్లీ అంగం మాత్రమే గట్టిపడుతుంది, కానీ స్టామినా రాదు. అలా స్టామినా లేనప్పుడు మీరు ఎక్కువసేపు చేయలేని పరిస్థితిలో ఉంటే శీఘ్రస్ఖలనం కింద మారే అవకాశం ఉంటుంది, లేదా మరింత బలహీన పడిపోతారు, లేదా హార్ట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శారీరక సామర్థ్యాన్ని పెంచుకుంటూ, శారీర పటుత్వాన్ని పెంచుకుంటూ, అంగస్తంభాన్ని పెంచుకోవడం అనేది చాలా చాలా అవసరం. అలాంటి అప్పుడు మాత్రమే హెల్దీ సెక్స్ అనేది చేయగలుగుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది కూడా ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాతనే, మీరు హార్మోన్స్ అన్ని సెట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. అలా చేయకుండా మీకు ఇష్టం ఉన్నట్టుగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల తర్వాత అనేక రకాలైన సమస్యలు, ఇంకా ఒత్తిడిలు, ప్రెషర్స్, టెన్షన్లు, బీపీలు, షుగర్లు ఇవన్నీ యాడ్ అవుతాయి. మనకు ఈ ఒక్క విషయంలో, ఎస్పెషల్గా మగవాళ్ళకు ఈ ఒక్క విషయంలో కనుక సాటిస్ఫైడ్ ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ దగ్గర డబ్బులు ఉండనివ్వండి, ఉండనివ్వకపోనివ్వండి, మీకు ఆస్తులు ఉండనివ్వండి, లేకపోనివ్వండి, కార్లు, బంగాలు ఏం లేకపోయినా కానీ ఒక లేడీని, ఒక స్త్రీని కనుక సాటిస్ఫైడ్ చేయగలిగితే అన్ని ఉన్నదంతా సమానం అవుతుంది మగవాళ్ళకు. సో అవునా కాదా అనేది మీరే చెప్పండి. కాబట్టి ఈ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కొన్ని వందల వేల మందికి ఈ పరిస్థితి నుంచి మేము బయటపడేసి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ వాళ్ళకి ఇచ్చాము. అలాంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది అని చెప్పడం గురించి మాత్రమే నేను చెప్తున్నాను. అంతేగాని మళ్ళీ ఏదో పబ్లిసిటీ, ఇంకా ఏదో ఏదో అని వయా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తారు. అండ్ మెయిన్ కామెంట్ చేసే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బాగుపడేటువంటి ఒక మార్గాన్ని మీరు అడ్డు వేసినట్టు వాళ్ళు అవుతారు. అంతేకాకుండా చాలా మంది 10 పాజిటివ్ కామెంట్స్ కన్నా ఒక నెగిటివ్ కామెంట్కి అట్రాక్ట్ అవుతారు. సో దానివల్ల వాళ్ళు ఒక అవకాశాన్ని ఖచ్చితంగా కోల్పోవడం జరుగుతుంది. దయచేసి అలాంటి కామెంట్స్ ఎవరు పెట్టకండి. మీ పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు ఏం పరిస్థితి, మీకు బాగా ఉన్నప్పుడు మీరు అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.